సన్నీ యాదవ్ అలియాస్ సందీప్. ఇతను సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం సంబంధించిన వ్యక్తి. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతని పైన నూతన్కల్ పిఎస్ లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. ఇతడు బైక్ రైడర్, యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు. ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దాని వల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతని పైన ఈ నెల నూతన్కల్ పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది. అందరికీ హాయ్ అండి, నేను మీ రాజేష్ లెక్క. ఇప్పుడు చూస్తున్నారు కదా జరుగుతున్న విషయాలు. నేను భయా సన్నీ యాదవ్ని చాలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అతను కేటీఎం సెకండ్ హ్యాండ్ల బైక్ తీసుకొని చిన్న చిన్న అక్కడ ఇక్కడ తిరగడం, అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఒక 3 సంవత్సరాల్లోనే 3 సంవత్సరాల్లోనే మంచిగా ఎదిగాడు. అయితే ఎదిగిన విషయం ఆయన కష్టంతో ఎదిగాడు. ఆ ఎదిగిన మంచి పేరు వచ్చింది, జనాల్లో పోతే గుర్తుపడతారు, మంచి లైఫ్. యూట్యూబ్లో అతనికి కావాల్సిన అంత ఆదాయం అయితే కంపల్సరీగా వస్తుంది. కానీ బెట్టింగ్ యాప్లు చేసి జనాలు ఎంత మోసపోయారో నాకైతే తెలియదు, కానీ ఆయన మాత్రం జనాల్లో చీప్ అయిపోయాడు. నేను అదే ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను చెప్తున్నాను, అధర్మంగా సంపాదిస్తే ఏమొచ్చింది చెప్పండి. ఇప్పుడు భయా సన్నీ ఏదో డబ్బులు సంపాదించాడు, ఇల్లు కడుతున్నాడు, 30 లక్షల బైకులు 3 ఉన్నాయి. మరి ఉపయోగం ఏంటి? జనాల్లో ఇట్లాంటి ఒక నెగిటివిటీ పేరు ఉంచుకొని ఏం ఉపయోగం? ఎంత సంపాదించుకుంటే ఏం ఉపయోగం? మనిషికి కావాల్సింది సమాజంలో మనం చేసే 4 మంచి పనుల వల్ల కొంత మంచి పేరు పోతే అదే నిలబడేది తప్ప మనం సంపాదించిన సొమ్ములు ఆస్తులు ఏవి నిలబడవు. దయచేసి అర్థం చేసుకోండి. డబ్బుల కోసం అడ్డదారులు, అడ్డమైన పనులు, కడుపులు కొట్టేవి ఇట్లా పనులు అయితే చేయకండి అని నేను చెప్తాను. ఎప్పుడు కూడా మన ఆలోచనకి, బ్రెయిన్కి మనం ధర్మబద్ధంగా పనిచేస్తూ భగవంతుని నమ్ముకొని మన పని మనం చేసుకుంటూ పోతే మనకి దారి అనేది కంపల్సరీగా భగవంతుడు ఏదో ఒకటి ఇస్తాడు. దాంట్లోనే మనం ఒక 10 రూపాయలు ఇప్పుడు తినేదైతే, ఇప్పుడు 1,00,000 రూపాయలు నాకు వస్తే ఆ 1,00,000 రూపాయలకి నేను బంగారం తినలేను కదా, అన్నమే కదా తింటాం. 100 రూపాయలు అన్నమే తింటాం. కాబట్టి ఎందుకు అంత ఆశ? మనకి ఏం రావాలో, ఏది మనకి కలిసి రావాలో అది వస్తుంది. మనం కష్టపడుతూ పోతూ ఉండాలి అంతే తప్ప ఇట్లాంటి మంచి పేరు సంపాదించుకొని జనాల్లో ఎర్రి పుష్పం అయిపోయాడు ఈరోజు. ఆలోచన చేయండి.